ఒక ఏన్షియంట్ సాంస్క్రిట్ స్క్రిప్చర్కి ప్రస్తుతం మన జీవితానికి, జాబ్ స్ట్రెస్కి, రిలేషన్షిప్స్కి, తర్వాత సెన్స్ ఆఫ్ పర్పస్కి అసలు సంబంధం ఏంటి అంటే సంబంధం ఉంది. భగవద్గీత ఒక 5000 సంవత్సరాల ఓల్డ్ స్క్రిప్చర్. ఇది కృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరుగుతున్న సంభాషణ. కురుక్షేత్ర యుద్ధం మధ్యలో ఈ సంభాషణ జరుగుతుంది. కానీ ఇది ఒక యుద్ధగాథ మాత్రమే కాదు, ఇది ఒక అర్థం, ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. ప్రతిరోజు మనము ఒక క్రాస్ రోడ్స్లో ఉంటాము. డ్యూటీకి డౌట్కి మధ్యలో, డిజైర్కి విజ్డమ్కి మధ్యలో, ఫియర్కి ఫెయిత్కి మధ్యలో మనము ఒక క్రాస్ రోడ్స్లో ఉంటాము. అర్జునుడు మన కన్ఫ్యూజ్డ్ సెల్ఫ్, ద పార్ట్ which is overwhelmed by life's responsibilities. Krishnudu, our inner voice of wisdom, the higher self guiding us beyond fear. So, manam Geeta chadivinappudu, we are not reading just history. We are listening to our own inner dialogue. Mana అంతర్మదనాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో యుద్ధాలు కత్తులు కటార్లతో జరగడం లేదు. యుద్ధాలు బోర్డ్ రూమ్స్, హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్లో జరుగుతున్నాయి. అవర్ ఫోన్స్, అవర్ మైండ్స్ అండ్ అవర్ స్లీప్లెస్ నైట్స్. ద ఎనిమీ isn't outside, it's within. We are all Arjuna at times. మనం అందరం ఏదో ఒక టైంలో అర్జునుడిగా పాత్ర పోషిస్తాం. Unsure of what's right, pulled between personal desires and moral duty, searching for peace in a noisy world. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తెలియక సతమతమవుతూ ఉంటాము. మన కోరికలు, మన రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో మనం నలిగిపోతూ ఉంటాము. ఈ నాయిసీ వరల్డ్లో మనము కొంచెం పీస్ అంటే మనశ్శాంతి కోసం వెతుకుతూ ఉంటాం. అక్కడే గీత మనకు దారి చూపిస్తుంది. ఒక రిలీజియస్ సర్మన్గా కాదు, ఒక స్పిరిచువల్ టూల్ కిట్గా మనకు దారి చూపిస్తుంది. గీత మనకు కొన్ని లైఫ్ చేంజింగ్ ఇన్సైట్స్ని ఆఫర్ చేస్తుంది. అందులో భాగమే కర్మయోగ, ధర్మ, జ్ఞానయోగ అండ్ భక్తి. కర్మయోగ ఏం చెప్తుందంటే, డూ యువర్ డ్యూటీ బట్ డోంట్ బీ అటాచ్డ్ టు ద రిజల్ట్. అంటే మీరు మీ పని మాత్రమే చేయండి, దాని నుంచి వచ్చే రిజల్ట్ కోసం మీరు వెతకద్దు. ఇన్నర్ క్లారిటీ కమ్స్ ఫ్రమ్ డూయింగ్ వాట్స్ రైట్, నాట్ వాట్స్ ఈజీ. ధర్మ అంటే లివ్ విత్ ఇంటిగ్రిటీ. ఈ జీవితంలో మన రోల్ ఎంతో కాంప్లెక్స్, కానీ మనం ఏది కరెక్ట్ చేస్తాం, కరెక్ట్ అని అనిపిస్తుందో అది చేస్తేనే మనకు ఇన్నర్ క్లారిటీ ఉంటుంది, ఏది సులభమో కాదు. జ్ఞానయోగ అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అసలు మీరు ఏంటి. యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై యువర్ జాబ్, యువర్ టైటిల్ ఆర్ యువర్ పొజిషన్స్. యు ఆర్ ద ఎటర్నల్ సెల్ఫ్, ద ఆత్మన్. భక్తి ఏం చెప్తుంది అంటే, సరెండర్ యువర్ ఈగో. మీ గర్వాన్ని వదిలేయండి. డివోషన్ ఈజ్ నాట్ వీక్నెస్. భక్తి అంటే ఒక వీక్నెస్ కాదు, ఇట్స్ ఎ పవర్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ లవ్, నాట్ ఫియర్. గొప్ప గొప్ప యుద్ధాలు చేసే వాళ్ళకు కూడా ఏదో ఒక సమయంలో గైడెన్స్ అనేది కావాలి. పవర్ఫుల్ మైండ్స్కి కూడా ఏదో ఒక టైంలో డౌట్ అనేది ఉంటుంది. గీత ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ అబౌట్ లర్నింగ్ టు స్టాండ్ అప్ అగైన్ విత్ క్లారిటీ అండ్ కరేజ్. గీతలో ఉన్న పద్యాలు జస్ట్ మనకు పద్యాలు మాత్రమే కాదు, దే విస్పర్ టు ద టైర్డ్ సోల్, దే ఛాలెంజ్ ద కన్ఫ్యూజ్డ్ మైండ్ అండ్ దే కంఫర్ట్ ద యాంగ్షియస్ హార్ట్. అందుకే గీత ఇంకా మనకి అవసరం. సో ఇవాళ మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఎంత కష్టమైన డెసిషన్ తీసుకోవాలనుకున్నా, మీకు సెల్ఫ్ డౌట్ ఉన్నా, లేదంటే ఈ ప్రపంచంలో మీరు కొంచెం మనశ్శాంతి కోరుకుంటూ ఉన్నా, ఇది గుర్తుపెట్టుకోండి. గీత wasn't written for the past, it was written beyond time, for every soul that ever wondered what is the right path for me.
మీకు సరైన మార్గం ఏంటి అని డౌట్ ఉంటే గీత మనకు ఒక దారి చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే. నెక్స్ట్ ఎపిసోడ్లో వీల్ ఎక్స్ప్లోర్ ద బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర, నాట్ యాజ్ ఎ ప్లేస్ ఇన్ హిస్టరీ బట్ యాజ్ ద ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ we all face. Until then, stay still, stay awake, and keep walking with courage.